ఈరోజు మనీస్ వరల్డ్లో నేను ఈ కప్పుతో కప్పున్నర బియ్యం తీసుకున్నానండి. దానికి 4 టమాటాలు ఈ సైజు తీసుకున్నాను. ఇప్పుడు నేను టమాటా దోశ ఎలా వేస్తానో మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే రాత్రుల 4 గంటల ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా మిక్సీలో వేస్తున్నాను. దోశలో మనం మంచినీళ్ళు పోసుకుంటాం కదా, అందుకని నీళ్ళు రాకుండా బియ్యం మిక్సీలో వేస్తున్నాను. తరువాత మనం ఏం చేయాలంటే ఈ టమాటాలని ఇలా ముక్కలుగా 4 ముక్కలుగా తీసేసి ఆ బియ్యంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంలో ఈ టమాటాలన్నీ పోసి మిక్సీలో వేస్తాను. తర్వాత ఏమి వేయాలో కూడా నేను ఒక్కొక్కటి వరుసగా చెప్తాను, ఫాలో అవ్వండి. ఇలా పోసేసి ఇవ్వండి, ఇలా వేసాం కదా. తర్వాత పచ్చిమిర్చి 1 వేస్తున్నాను. ఇది ఘాటుగా ఉందన్నమాట, అందుకని ఒకటే వేస్తున్నా. తర్వాత జీలకర్ర పొడి కూడా కొంచెం వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా ఇది గట్టి ఉప్పు కాబట్టి ఇదిగో ఈ స్పూన్ వేస్తున్నాను. చూసి వేసుకోండి, మీ టేస్ట్ సరిపోను, తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ వేసి పిండి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. పిండి ఈ విధంగా వచ్చింది అన్నమాట. చూసారా, రెడ్గా టమాటా కలర్లో వచ్చింది. చూసారా పిండి ఏ రకంగా వచ్చింది పిండి. ఇప్పుడు ఈ పిండిని మనం దోశ వేస్తాను, చూడండి మీరే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెడుతున్నాను. పాన్ హీట్ ఎక్కినాక నేను దోశ పోస్తాను, చూడండి ఎలా వస్తుంది. పాన్ హీట్ ఎక్కింది, ఇప్పుడు దోశ పోస్తుంది. ఇప్పుడు ఆయిల్ చుట్టూ వేసుకోవాలన్నమాట. దోశ కాలినాక మీకు చూపిస్తాను ఎలా వచ్చిందండి. ఇప్పుడు టర్న్ చేస్తున్నాను, చూడండి ఎంత చక్కగా వస్తుందో, ఎక్కడ ఇరగకుండా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కలర్ చూస్తేనే తినబుద్ధి వస్తుందండి, ఎంజాయ్మెంట్గా తినాలనిపిస్తుంది. ఉండదు, మీరు కూడా ఇలా కలర్ఫుల్గా దోశ వేసుకొని ఎంజాయ్ చేస్తా తినండి. దీంట్లో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ బాగుంటుందండి, సూపర్ కొబ్బరి చట్నీ. ఆల్రెడీ నేను దీనికోసం కొబ్బరి చట్నీ కూడా చేశాను. పలుసగా రేకల్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను ఇంట్లో వేసాను అంతకుముందు. వేసి బాగుందంటేనే మీకు వేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి, అసలు చూడటానికి ఎంత కలర్గా ఉందో. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఊరికేనే కాలిపోద్ది. నేను వేసి ఇప్పుడే కదా 1 మినిట్లో నేను టర్న్ చేసేసాను అనమాట. మనకి ఎక్కువ లేట్ కూడా పట్టదు. మనీస్ వరల్డ్ ద్వారా మీకు ఈ టమాటా దోశ 2వ భాగం అనమాట. ఇది అంతకుముందు ఒకటి వేసాను, అదొక రకం, ఇది ఒక రకం అనమాట. ఇది కూడా తిని మీరు ఎంజాయ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నేను ఇంకా ఏమన్నా లోపం చేశానో అని తెలుస్తుంది. నన్ను మాత్రం ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీస్తున్నాను, చూడండి ప్లేట్లోకి తీసి. ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేశానని చెప్పాను కదా, కొబ్బరి చట్నీ పెట్టి నేను మా వారికి ఇస్తున్నాను, చూడండి. టేస్ట్ చేయండి.